హలో, ఫైర్ స్టేషన్. కృష్ణ ఇండస్ట్రీస్ కాసేపట్లో తగలబడబోతోంది, వెంటనే రావాలి. జాగ్రత్తగా సరుకులు లోడ్ చేయించి కస్టమర్స్ సకాలంలో అందజేయండి. సార్. దేశంలో అన్ని కల్తీ సరుకులు అమ్ముతున్నా మన ఒక్కళ్ళే కల్తీ లేని బాంబులు అమ్ముతున్నామని మెచ్చుకోవాలి. ఒక్కళ్ళ మీద వేస్తే 100 మంది చావాలి. ఓకే సార్. జై రావణ. ఓ, ఇక్కడికి కూడా వచ్చావన్నమాట. రాక తప్పలేదు. నువ్వు మనిషిలా మాట వెనుక, పశువుల దెబ్బకి దడవక, మృగంలా మొండికెత్తు కూర్చున్నావు. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. కష్టాలు కొని తెచ్చుకుంది నేను కాదు మిస్టర్ త్రిశూల్. నా నిప్పుల గిరిలో మాడి మిడతలా మసిగా పోతున్న నువ్వు. పొరపడ్డావు చక్రం. కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు. నిప్పుతో చెలగాటేవాడేవాడు నిప్పుతోనే మసైపోతాడు. మర్యాదగా నీ వాళ్ళందరినీ ఈ స్థలం ఖాళీ చేయమను. నా మాట నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వే నా మాట విని రాజీకిరా. నా వ్యాపారానికి అడ్డు రాకపోతే నీకేం కావాలంటే ఇస్తాను. నీ ప్రాణం కూడానా? నేను ఎప్పుడు ఏమడుగుతానో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను, నీ మనుషుల్ని ప్రాణాలు దర్శించుకోమని అడుగుతున్నాను. ఇక్కడి నుంచి బయటికి పోండి. నేను దశకంఠునిరా. దశ దిశలు ఒకేసారి చూడగలను. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నేను ముట్టించబోయే మంటల్లో నీ దొంగనాటు బాంబులతో పాటు మిడతల్లా మాడిపోకుండా పారిపోండి. ఆనాడు మొఘలు సామ్రాజ్య సింహాసనం కోసం తన సోదరులనే తుదముట్టించాడు ఔరంగజేబు. ఈనాడు నిన్ను నమ్మిన నీ సోదరులనే తుదముట్టించాలని చూశావు. అతనికి నా అండ ఎప్పుడూ ఉంటుంది. బీ అవేర్ ఆఫ్ మీ. జై రావణ. ప్రాణం ఇచ్చిన ప్రాణాలు దక్కించుకోలేని వాళ్ళ మీద దయ చూపడం అనవసరం.